మా పవర్ చూపించాలా? ఎవరు అంటున్నారో ఒకసారి చూడురే. అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలను పాటించరా? హైడ్రా తీర్పై హైకోర్టు ఆగ్రహం. ఇక చెప్పాను, తెలంగాణలో హైడ్రా అనేది పేదోళ్ళ కడుపు కొడుతుంది, పెద్దోళ్ళకు పెడుతున్నది. ఇది నా మాట కాదండి, తెలంగాణలో ఉన్న సగటు చదువుకున్న వ్యక్తుల యొక్క అభిప్రాయం. సో పేదోళ్ళ పొట్టగొట్టి ఉన్నోడికి పెడుతుంది అనేది ఇక్కడ ముచ్చట. 50 నుంచి 100 గజాల నిర్మాణాలు ఎందుకు కూలుస్తున్నారు? భారీ నిర్మాణ జోలికి బుల్డోజర్లు ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు పేదోడికి ఏంది అంటే ఆ పూట కోసం బతికేటోని తిట్టినా కొచ్చినా పడి ఉంటాం. ఆత్మగౌరవం కోసం అయితే మేము బతుకుతాం. కానీ మాకు బలం లేదా, బలగం లేదా, రౌడీ షీటర్లు లేదా, అధికారం లేదా, రాజ్యం మా చేతిలో లేదా. అందుకే మా జోలికి వస్తారు సారు. ఇక్కడ భారీ నిర్మాణాల జోలికి బుల్డోజర్లు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు పోతాయండి? జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఉండి అనురుద్ రెడ్డి అని ఆయన చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఫలానా చోట హైడ్రా ఎందుకు పోతలేదు అంటే ధనవంతుల జోలికి పోరు. ఈ ధనవంతులు పోయి హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు, స్టేలు తెచ్చుకుంటారు. స్టేలు మా దగ్గర పేదోళ్ళ దగ్గర ఉన్నా కూడా కూలుస్తున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీ. దాంతోపాటు ఇష్టానుసారంగా చేస్తామంటే మేము మా సత్తా చూపిస్తాం. హైడ్రా కన్నా ఉన్నతమైన అధికారాలు కోర్టుకు ఉంటాయి. మీ మీద రోజు రోజుకు 10 పిటిషన్లు దాఖలవుతున్నాయి. మంచి చేసి మన్నలను పొందండి, కానీ ఇలా కాదు. హైడ్రా కమిషన్కు తేల్చి చెప్పిన హైకోర్టు. హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం. జూబ్లీహిల్స్ ఫలితమే అందుకు నిదర్శనం. మూసీ హైడ్రాపై ప్రతిపక్షాల రాద్ధాంతం. సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇక కూల్చుడే ఇక స్టార్ట్ అవుతుంది. ఇక చూడుర్రి, పొరక అవుతుంది. నేను తెలంగాణ యాస భాషలు చెప్తున్నా. ఇక పొరక కూలుస్తాడు చూడుర్రి. రేవంత్ రెడ్డి ఆగడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయుధమే ఇచ్చిరు జూబ్లీహిల్స్ ప్రజలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక అందుకు గెలుపోవటంలోని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇంకా రాజకీయాన్ని డెప్త్గా ఆలోచించాలి. మీరు అధికారం కోసం ఒకరు, అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఒకరు, కానీ అభివృద్ధి కోసం మనం ప్రజలుగా ఎంత బలైపోతున్నాం అనేది కూడా ఆలోచిద్దాం. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్కు తేల్చి హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది? పేదోళ్ళ జోలికి కాదు, భారీ నిర్మాణాల జోలికి పోర్రి. ఫస్ట్ వాళ్ళ సంగతి ఏందో చూసి ఇక్కడికి రారి. హైడ్రా కంటే కన్నా ఉత్తమమైన అధికారాలు కోర్టుకుంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరు. కోర్టు చెప్పిన దాన్ని పదే చెప్తూ ఉన్నా ఇంకా మీరు మాటలు వినకుండా మీ ఇష్టానుసారంగా వివరిస్తాం, మేము ఏదో చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటినీ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది హైకోర్టు చెప్తుంది. అంటే హైడ్రా విషయంలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం లభించిందంట. అంటే ఇప్పుడు దెబ్బ తాకినోడికే తెలుస్తుందండి ఆ బాధ, ఆ గాయమైందని. తాకనోళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ పూట కోసం పైసలు కోటేసిలా, ఈ పూట కోసం భయపడేసిలా, లేకపోతే ఈ పూట కోసం ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, సంక్షేమ పథకాలనే వస్తాయో, లేదా అభ్యర్థి మంచోడనే చేసిల్లా, ఎట్లేసిర్రు అనే విషయాన్ని పక్కన పెడితే కానీ దాని ఫలితం, దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భరించాల్సి వస్తుంది. ఇప్పుడు జరగబోయే పరిస్థితులు అదే. మా అంటే ఒక 30-40 రోజులు సైలెంట్గా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అధికార పార్టీ అస్త్రశస్త్రాలన్నీ కూడా బయటికి తీసి ఆటోమేటిక్గా జరిగే విషయం ఏంది? ఇదే జరగబోతున్నది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు మూసీ హైడ్రా మీద ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయనేది స్టేట్మెంట్ను ప్రజలు యాక్సెప్ట్ చేసి అనే కాడికే వస్తుంది. ఫైనల్గా ఏం జరుగుతుంది? ప్రభుత్వం చేతికి ఆయుధాన్ని ఇచ్చి మన ఇల్లు మనమే కూల్చుకో అనే కాడికి వస్తుంది. ఇప్పుడు అదే జరగబోతున్నదని ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు. ఇక చూడరు, మూసీ హైడ్రాలపై ప్రతిపక్షాల రాద్ధాంతం. సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఫలితమే, ఎందుకంటే హైడ్రాకు కూల్చివేతలకు ప్రజలు ఆమోదం తెలిపిల్లని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఇంకెక్కడిది? ఇక చూడుర్రి. సో హైడ్రాకు సంబంధించిన పరిస్థితికి ఇట్లున్నది.